నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు చాలా మంది తిరుపతికి వెళ్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ అందరూ తిరుపతికి అయితే ఒక్కసారన్నా వెళ్తూ ఉంటారు. సో అందరు కొంతమంది సేవ చేయడానికి వెళ్తూ ఉంటారు. అంటే సేవ చేయడం మంచిదే అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగావు తల్లి. ఎందుకనంటే దీని గురించి నేను చాలా సార్లు మాట్లాడాలి అనుకుంటున్నా. మా ఊర్లో కూడా చాలా మంది తిరుపతికి సేవ కోసం వెళ్తూ ఉన్నారు. తిరుపతిలో సేవ, 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 సేవ అని మాత్రమే అంటున్నారే. తిరుపతిలో సేవ చేస్తే ఏంటిది ఫలితం? ఏమీ లేదు. అదేంటి గురుగారు అంత పెద్ద క్షేత్రము. అవును. వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవము. హ్మ్. అక్కడికెళ్ళి సేవ చేస్తే తప్పేముంది అనంటే, హ్మ్. ఒక్కటి చెప్తా తల్లి, ఈ వీళ్ళిక్కడికి సేవకెళ్తున్నారు. అది నేను తప్పు అనట్లా. అది మంచిదే. సేవ భగవంతుని దగ్గర చేసేది సేవ చాలా గొప్పది. తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బులేమి తక్కువ లేదు, కొదువ లేదు. ఈ సేవ వీళ్ళు చేసే బదులు, ఆ సేవనే 10 మంది లేనివాడిని, ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. మా బ్రాహ్మణులే కావచ్చు, వైష్ణవులే కావచ్చు ఎంతోమంది ఉన్నారు. వారికి నువ్వు ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు కదా. ఒకటి. రెండో అమ్మ, ఇల్లు పనికి రాదు కానీ పక్కింటిల్లు పనికొచ్చిందంట. అంటే దాని అర్థము తెలుసారా? అంటే ఇది తప్పుగా భావించకండి, తప్పు అర్థం కాదు. ఇల్లు అంటే ఏంటి? మన ఊర్లో ఉండే దేవాలయం. మన ఊర్లో ఉండే దేవాలయానికి ఒక్కొక్కరు వస్తారు, కుర్చీ వేసుకుంటారు. కాలు మీద కాలు దేవాలయంలో కుర్చీ వేసుకొని, కాలు మీద కాలు వేసుకొని, కాలు ఊపుకుంటూ కూర్చుంటారు భగవంతుని ముందు. అక్కడ ఊడ్చేవాడు పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారుగా. కనీసము ఆలయంలో ఒక గడప తుడిచేసి ఆ గడపకు అలంకరణ చేసే వాళ్ళు కూడా లేరు. ఓకే. కొన్ని కొన్ని దేవాలయాల్లో తల్లి పని వాళ్ళు కూడా చెయ్యలేక ఇబ్బందులు పడదు. హ్మ్. ఎందుకనంటే తల్లి, ఇల్లు శుభ్రత అనేది వేరు. దేవాలయంలో ఎంతమంది వస్తారు తల్లి? చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అవునా? ఎంతమంది నడుస్తూనే ఉంటారు. ఎంతో చెత్త, కొట్టిన కొబ్బరికాయల ముక్కలు అవును. అవి ఇవి అన్నీ కింద పడుతూ ఉంటాయి. అవును. పాపం వాళ్ళు ఎత్తుతున్నారు, తీస్తున్నారు, పక్కకు వేస్తున్నారు. అన్ని రకాల సేవలు చేస్తూ ఉన్నారు దేవుడి దగ్గర. మళ్ళీ పంతులు గారికి ఏమైనా అవసరమైతే వాళ్ళు కూడా తీసుకుపోయి ఇవ్వడం అవన్నీ చేస్తూనే ఉంటారు. హ్మ్. అవునా? అవును. అసలు మన దేవాలయాన్ని స్వచ్ఛంగా, మన ఆలయాన్ని అభివృద్ధి చేసి నీవు తిరుపతికెళ్ళు. మన ఆలయంలో ఉండే ప్రతి ఒక్క పనిని చేసి నువ్వక్కడ ఎలా అయితే కింద ఊడ్చావో, ఎలా అయితే ఒకరినొక లైన్ పద్ధతిలో తీసుకువచ్చావో, ఎలా అయితే అందరికీ ప్రసాదాలు పెట్టే సేవ చేశావో, ఎలా అయితే వచ్చిన వాళ్ళకు తీర్థం పెట్టే సేవ ఆచరించావో, నీ ఊర్లో నీ గుడిలో నువ్వు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళు. అవి పనిచెయ్యవు. అది ఎవ్వరికీ పనిచెయ్యవు. వాళ్ళకి కావాల్సిందేంటి? మన ఊర్లో నేను ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, నేను ఒక కౌన్సిలర్ కావచ్చు, లేకపోతే ఆస్తిపరుణ్ణి కావచ్చు, సమాజంలో ఒక గౌరవం ఉన్న వ్యక్తి కావచ్చు, ఏమీ లేనివారు కూడా, ఏమీ లేనివారు కూడా నేను చేయడం ఏంది గుళ్ళో, నేనేమైనా పని చేసేటి వాడిని ఇక్కడ. ఈ భావనను మొదలు వదిలిపెట్టండి. మన ఆలయ అభివృద్ధి చూసిన తర్వాత నువ్వు తిరుపతికి వెళ్ళి నువ్వు 100 రకాల సేవలు చెయ్యి. వస్తారు. దేవాలయంలో ఉండే కమిటీ వాళ్ళు కూడా దేవాలయంలో ఒక రుబాబు చేస్తూ ఉంటారు. అంటే పంతులు గారి మీదకి వెళ్ళడం, ఇలా ఇలా అని చెప్పేసేసి అని చూపిస్తూ ఉంటారు. అది మహాపాపం. ఎందుకు అనంటే దేవాలయంలో భగవంతుడు వరమిచ్చినా అయ్యకపోయినా వరమిచ్చేది కేవలం ఆ దేవాలయం అర్చకుడు. ఒక దేవాలయాన్ని అభివృద్ధి చెయ్యాలంటే అర్చకుడి చేతిలో ఉంటుంది. అలా అని చెప్పి అర్చకులారా దయచేసి అందరూ కూడా నన్ను క్షమించండి. మనము కూడా ఎంత మంచిగా ఉంటే భక్తులు కూడా అంత మంచిగా వస్తారు. కొన్ని చీడ పురుగులుంటాయి. వాళ్ళనే మాటలు పట్టించుకోకుండా నీ ధర్మం భగవంతుడికి చేసే సేవ, నీ ధర్మం భగవంతుని ఆరాధించే ధర్మం, నీ ధర్మం 10 మందికి మేలు చేసే ధర్మం, నీ ధర్మం ప్రతి ఒక్కరిని సృష్టితో సహా కాపాడే ఏకైక ధర్మమే అర్చక ధర్మము. దయచేసి నన్ను తప్పు పట్టకండి. ఇది అందరి కోసం చెప్తున్నా. కమిటీ సభ్యులే కావచ్చు, అందులో ఉండే అర్చకులే కావచ్చు, మనము చేసే ప్రతి ఒక్క పని భగవంతుడు పైన చూస్తూనే ఉంటాడు.
చూడట్లేదు కదా అని చెప్పేసి మన ఇష్టారాజ్యంగా మనం వెళ్తే తాను తీసుకున్న గోతిలో తానే పడతాడు అనేటువంటి ధర్మాన్ని మాత్రం మర్చిపోకండి. కమిటీ వారైనా సరే, దేవాలయ అర్చకులైనా సరే, వింటున్నారా? వినాలి, విని తీరాలి. ఎందుకు అనంటే దైవం కోసం ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళు ఉండాలి. నిజంగా తల్లి, చాలామంది కూడా దేవాలయాన్ని సంరక్షించేవారు కూడా లేక కొన్ని దేవాలయాల్లో దీపారాధన చెయ్యడానికి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి మన దగ్గర నడుస్తుంది. నైవేద్యానికి బియ్యము ఉండదు. మళ్ళీ ఇందులో ఉండే కమిటీ వాళ్ళల్లో కూడా ఎలా ఉంటుందంటే స్వార్థపరులు ఉంటున్నారు. భగవంతుడి మీద వచ్చే డబ్బులు వాళ్ళు తీసుకొని ఖర్చు పెట్టుకోవడం. హుండీ అని పెడతారు, హుండీలో వేసింది జీతాలకు, దేవాలయానికి కావాల్సిన సామాగ్రిలు ఇవన్నీ చూడాలి. చూస్తున్నారా? లేదు, చూడట్లేదు. అవునా? ఇంత కణము మన దగ్గర మొదలు మనది మనం రక్షించుకున్నాక పక్కదాన్ని రక్షించడానికి వెళ్ళాలి. మనది మనమే కాపాడుకోలేంది పక్కదాని దగ్గరికి వెళ్ళేం కాపాడుతాం తల్లి? అవునంటారా కాదంటారా? అవును, నిజమే గురుగారు, మీరు అన్నది కూడా నిజమే. ఇది తల్లి. ఎందుకు అనంటే చేసే పని శ్రద్ధతో చేయండి. అయ్యా తిరుపతికి పోవద్దని నేను చెప్పట్లేదు, అలా అని తిరుపతికి పోవద్దని చెప్పట్లా. తిరుపతికి వెళ్ళండి, సేవ చెయ్యండి. తిరుపతిలో చేసే సేవ ఏదైతే ఉందో మరలా తిరిగి నీ ఇంటికి వచ్చి కనీసం నెలకు ఒక 2 రోజులైనా నీ ఆలయంలో చెయ్యండి. అక్కడ పెట్టే అన్నదానంలో ఎలా అయితే వడ్డిస్తున్నారో నీ ఊర్లో కూడా నీవు అన్నదానం పెట్టి వడ్డించండి. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి, ఆ గ్రూప్ ద్వారా 10 మందికి భోజనం పెట్టండి. నేను పెడుతున్నా తల్లి, నిజంగా ప్రతి అమావాస్యకు నా ట్రస్ట్ ద్వారా మేము భోజనాలు పెడతాం. ఓకే. గతంలో కొన్ని ఛానల్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి మేము పెడుతున్న అన్నదానాలు కానివ్వండి, నేను చేసే పూజా క్రతువులు ప్రతి ఒక్కటి చూపించారు కూడా జనాలు. మన ఆలయాన్ని మనం వృద్ధి చేసుకున్నప్పుడు, మన ఆలయాన్ని మన ఊర్లో ఉండే ఒక్క ఆలయం కాదు తల్లి, అన్ని ఆలయాలు చేసుకుంటేనే మనకు అద్భుతమైన ఫలితము ఖచ్చితంగా దక్కుతుంది. అప్పుడు తిరుపతిలో కానీ మన ఇంట్లో కానీ చేసుకునే సేవ స్వచ్ఛంగా మన ఇంటినే కాదు మన జీవితాన్ని కూడా మారుస్తుంది తల్లి.